ఇవాళ కాంగ్రెస్ తెచ్చిన కరువు ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే మీకు ఒక చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు కాదు, ముందు ఏదైతే నాటు తర్వాత పొట్టలకు వచ్చిందా అంటారు దీన్ని. అంటే వరి అయిన తర్వాత ఈరోజు ఒకసారి పైకి చూస్తే బర్రెలు, ఇక్కడ మేకలు, అటు చూస్తే మేకలు, మేకలు. ఏదైతే ఈ యొక్క వరి పొలాన్ని ఈరోజు ఏదైతే జరగకూడదు అనుకున్నామో గత 10 ఏళ్లుగా పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ ఒక్కసారిగా ఈరోజు కరువు ప్రాంతంగా మారిపోయింది. పొట్టలకు వచ్చినటువంటి ఈరోజు వరి పొలము మరి దారుణంగా ఈరోజు చూసుకుంటే ఒక రైతులు పడే తాపత్రయం చూసుకోండి. ఒకసారి ఒక జూమ్లోకి రాను, ఒకసారి నేను చెప్తా, చూడండి ఒకసారి. ఒక వరికి సంబంధించిన ఈరోజు ఎండిపోయి బర్రెలు మేపుకోవడానికి, మేకలు మేపుకోవడానికి వస్తుంది. అసలు ఎవరు వీళ్ళు, ఏంది వీళ్ళ ప్రాంతం ఏంటో కనుక. ఏం పేరు పెద్ద మనిషి నీ పేరు? మల్లయ్య, గణ్యమైన మల్లయ్య. గణమైన మల్లె. ఏమైంది మరి ఇట్లా? నీళ్ళు 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 కాంగ్రెస్ బోర్లేసాము, కాంగ్రెస్ వచ్చింది. అబద్ధం వద్దు, అబద్ధం ఆడకు. ఎందుకు ఆడతావు నువ్వు? అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిండు, నీకెందుకురా రైతు బంధు ఇస్తా అన్నాడు. రైతు బంధు పోయింది. ఇక నీకు 2 లక్షలు మాఫీ చేస్తున్నాడు. మాఫీ పోయింది, అది చేయలే. ఇప్పుడు పొలం ఎండిపోయింది, తోట ఎండిపోయింది. ఇక ఏమన్నా అంటే ఏంద్రా నీకు ఇచ్చేది నావు అంటాడు. ఏంద్రా నీకు ఇది ఎప్పుడు నాటు పెట్టినావు? ఇదా విశాఖతో పెట్టినా. విశాఖ మరి ఎందుకు వాళ్ళు ఎండిపోతుంది, దీన్ని ఎందుకు పసలు మేపుతున్నావు? నీళ్ళు లేవు సారు, నీళ్ళు లేవు. మాయ అన్నాడుగా రేవంత్ రెడ్డి నీకెందుకురా నీళ్ళు ఇస్తా అన్నాడు. నేను పాచార్లో సాగర్లో నీళ్ళు చేస్తా, సాగర్లో నీళ్ళు లేకుంటే శ్రీశైలం కాంచి తీసుకొచ్చి మంచిగా కాలువ తీసుకొచ్చి శ్రీశైలం నుంచి నాగార్జున చర్లకి వేస్తాడు. చక్కగా ముసంపెళ్ళి 30-100 ఎకరాల భూమిని బాధించే బాధ్యత నాకు ఓటేయే అన్నాడు ఆయన. ఓటేసాం. ఓటేసినాక ఇప్పుడు ఏమైంది, ఇక ఇప్పుడు ఎండిపోతున్నాయి. వీళ్ళకు అందరు పరుపులు అమ్ముతున్నారు. ఇంకా పరుపులు తీసుకొని ఇళ్ళ బండుకోరి, యాభై చెట్ల కింద బండుకోరి అని చెప్తున్నాడు. ఎందుకు ఇట్లాంటి పంట పండిస్తుంది కష్టపడుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కానీ నాకు కొడుకు చచ్చిపోయిండు. నా కొడుకు చచ్చిపోయిండు. మేము ముసలాలం, కాళ్ళు వంగం చేతులు వంగం. నాకు ఇట్నే కూర్చున్నా, కాళ్ళు వంగ చేతులు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిన వాళ్ళకైనా దేశానికి ముఖ్యమంత్రి. నాకు 2 లక్షలు అప్పు ఉంది బ్యాంకులో, అది ఒక్క మాఫీ చేయాలి. నాకు రైతు బంద్ చేయలే. నాకు పండ్లు ఉన్నాయి. కొబ్బరికాయ కొడితే అందరు కొడితే కొబ్బరికాయ నవ్వుతే నాకు పండ్లు లేవా, నవ్వులు వస్తలేదా? వాళ్ళేమో నవ్వుతుంది, నాకేమో పానం గుంజే. మరి నాకు గింత పింఛన్ ఇస్తే 5 కింద అది ఇస్తలేడా? ఆగో అడగాలే, ఏది ఇస్తలేడు. మాయ గెలిచే ఈ పొలం బారదా, తోట బారదా, రైతు బంధు ఇయ్యడా. ఇప్పుడు ఎకరాలకు 2 లక్షలు మాఫీ చేసి మళ్ళీ అమ్మటే 2 లక్షలు ఎత్తుకోరని చెప్పి ఆ 2 లక్షలు మాఫీ కాలేదు, మాకు ఎట్టలేదు. గట్ట చేసిన మా అవతారం గిట్ట అయింది. ఇప్పుడు ఏమైతుంది మరి? ఎందుకు సడన్ గా నీకు ఇంత కరువు వచ్చేసింది? ఎందుకు నీకు నీళ్ళు దొరుకుతలేవు? మరి ఎందుకు దొరుకుతలేవు అంటే ఇగో నేను ఒక్క చెప్తా వయా. ఇప్పుడు అక్కడ సాగర్లో నీళ్ళు లేవన్నారు. సాగర్లో నీళ్ళు లేవు అని అక్కడ శ్రీశైలం అక్కడక్కడ అమ్ముకుర్రట. ఆ నీళ్ళు అమ్ముకుండ్రు, చేసుకుర్రు, మనకు రాలే. ముసంపల్లికి వస్తాయి, నల్లగొండకు వస్తాయి, తెలంగాణ వస్తాయి. అవి రాలే. సరే రాకుంటే అందరు పోయి నేను పోయినా. కానీ ఇప్పుడు నాకు రైతు బంధు ఎందుకు వేయలేదు అని నాకు రేవంత్ రెడ్డి మీద కోపడ్డాడు. దొంగ మట్టింది కోపడ్డా. నాకు 4 ఎకరాలు చలక. 4 ఎకరాలకు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళి కేసీఆర్ ఆటి మోదాల 20,000 ఇచ్చిండు. యాసింగ్ పొలాలు దున్నేటప్పుడు 20,000 ఇచ్చిండు. నాకు దున్నే ఖర్చు లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు ఒక పైసా ఇయ్యలే. అందుకని నేను అంటాను ఎందుకు వెళ్ళాను ఆయన. ఉన్న పొలం కూడా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. పొలం ఎండిపోయింది, తోట ఎండిపోయింది.
నిన్ను గెలిపించింది ఏంటికి? మిమ్మల్ని గెలిపించి మాకు నువ్వు కన్న తండ్రివి మాకు బువ్వ పెడతావనే కదా గెలిపించింది. ఇవాళ మాకు బువ్వలు పెట్టాలి, మేము ఎట్ట బతకాలి, నా పిల్లలు ఎట్ట బతకాలి, మేము ముసలాళ్ళం కాళ్ళేవో చేతులేవో మేము ఎట్ట బతకాలి అని చెప్తున్నా సారు. అంటే ఆయన లెక్క చేస్తలేడు, ఏం చేయాలి సారు? ఇప్పుడు వాళ్ళు లెక్క చేస్తేనేమైనా కానీ ఇప్పుడు నాకు రూపాయలు మాఫీ చేస్తే ఆయన పాలమూరు జిల్లాలో ఉండని, ఢిల్లీలో ఉండని, నేను నలుగురం పోయి షార్ట్ పెట్టుకొని పోయాను ఓటేసి వస్తాను. ఆయన మళ్ళా నేనే గెలిపిస్తా. నా డబ్బులు మాఫీ చేస్తే అవుతుందా? నమ్మకం ఉందా నీకు? చేస్తే చేయకపోతే వేయను, నేను ఓటేను. చేస్తేనే ఓటే. వేసినందుకు మరి మంచిగా అనిపిస్తుందా నీకు? ఏం మంచి ఇది వేసినందుకు? ఇదా ఇదే మంచి. ఏది ఇప్పుడు ఓటు వేసినాము రేవంత్ రెడ్డి సారు, నీకు ఓటు వేసినాము, కొడవలు పెట్టి కొయ్యకుండా వడ్డాగా పోయకుండా వడ్డీ నేర్పకుండా ఇప్పుడే బాగుంది నాయన. కూలీలను పెట్టాలంటే బాధ అవుతుంది, ఊరికి పోయాలంటే మిషన్ వరకు ఇవ్వాలంటే బాధ అవుతుంది. ఇప్పుడే మాకు పానాలు మంచిగా ఉన్నాయి. ఊళ్ళో మటుకు మొత్తం మెత్తలు అమ్ముతారు. ఇక ఆ మెత్తలు తెచ్చుకొని హాయిగా తెచ్చుకొని బడి కింద, మా ఊళ్ళో బడి కింద యాప్ సెట్ కింద బంతున్నాం సార్. వ్యవసాయం వదిలేసాం, అన్నిటి వదిలేసాం. చలికాలకు వచ్చినామో దుమ్ము రేగుతుంది, ఇంటికి పోతేనేమో బువ్వకుండా కింద పొయ్యి మాట పెడదామన్నా కట్టెలు ఉంటే నీళ్ళు అంతా ఆగం పంచమని. ఇక మెత్తలు వస్తున్నాయి, ఊళ్ళో మెత్తలు అమ్ముతున్నాం, ఆ మెత్తలు వేసుకుని హాయిగా పండుకుంటున్నాం. ఏడ చెట్టు నీడ ఉంటే అన్ని పంచం. చెప్పు రేపు ఈ ఏరియాలు మొత్తం అక్కడ తీసుకుపోతారు. నీ కష్టం వచ్చిందని ఈ రకం నేను వస్తే గానీ సారు మందు పోసుకుంటానా? ఎందుకు ఎండిపోయా సస్తవా ఆమె సాపో ఏం సారు బోర్ వేసాను చూడు. ఇగో ఆడ బోర్ వేసి ఆడబల్లే, ఈడ బోర్ వేసి ఆడబల్లే, ఆడబల్లే బోర్లు. ఇప్పుడు నా పిల్లలు ఉండి ఇగో నా కొడుకు చచ్చిపోయింది. ఆయన వాడు రోడ్డు ఎట్లా రోడ్డు ఎట్లయిందంటే అడ్డటాకు చచ్చిపోయిన నా బిడ్డ కొడుకు, పెద్ద బిడ్డ కొడుకు. ఏమో ముసలి నాకు కాలు కాదని కోళ్ళ చిన్న పిల్లలు ఎందుకు జీవాలు మొత్తం అయిపోయినట్టు ఇది అంతా అయిపోయింది కానీ జర రేవంత్ రెడ్డి సారు నాకు పింఛన్ ఇవ్వాలి. ఏమైంది పెద్దమ్మా మరి ఎందుకు ఇట్లా సడన్ ఇట్లా అయిపోయింది? నీళ్ళు లేవు నాయన. 36 బోర్లు వేసినాము. మీరు కూడా మొత్తం బోర్లు అన్ని వేస్తే బోర్లు పడతలేవని ఇక ఈయన తీసుకొని తిరుగుతుంటే దేవుడా అని ఆ పార్టీలను బతలాడినాం. భారతలేదు బోర్ ఏమంటే వేస్తలేవంటే మరి పైసలు ఓలిస్తారు ఇప్పుడు అప్పు. మాకు చేస్తోడు లేడా, ఒక కొడుకుని ఉంటే ఆడ పెట్టుకుంటే 2 కాళ్ళ నొప్పులేనా, కోడలు ఉంటే తెలవందేనా, ఏం చేయాలి సార్? మొత్తం ఇప్పుడు అంతా ఎన్ని ఎకరాలు వేసినావు? ఎంత 4 ఎకరాల పొలం వేసినావు, 4 ఎకరాల తోట ఉంది సార్. మొత్తం ఎంత ఎండిపోయింది? అంతా ఇక నా 2-3 ఎకరాల దాకా పోయింది. అది కూడా ఎకరం నిన్న మొన్న ఇడిచిపెడితే ఇప్పుడు ఇక ఈయన మందు పోసుకుంటా అది దాని ఇద్దరం పంచాయతీ పెట్టుకుంటుంటే ఈడంగా వచ్చి ఏంద్రా నేను పెడతారా 2 రోజులు ఆ నోటి కాడికి వచ్చింది ఎందుకు పోగొట్టుకుంటావని ఆ పాటేలు పెట్టిండు. వెంకరెడ్డి పాటేలు పెడితే బతిలాడి ఇప్పుడు పెట్టినా. ఒక నల్గొండ కురికి ఒక ఆయన బదిలాడుకొని ఆ 2 నెలలు అయితే ఆ పైపు తెచ్చి పెట్టినాం సారు. పెట్టి ఇప్పుడు పెట్టినాం టైంలో పెట్టుకొని మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి. చెప్పాను ఏం చెప్పాల్సి. హలో సారు, అయ్యా నాకు అబద్ధం వద్దు, కేసీఆర్ వచ్చిన వద్దులు. మేము పచ్చడి బువ్వ తిన్నాం, మేము సంతోషంగా ఉన్నాం. అబద్ధం వద్దు. నాకు పంటలు పడినాయి, తోట పడినది, మేము అంతటా సంతోషంగా ఉన్నాం. నాయన నువ్వు ఏమన్నాను ఇక నువ్వు కోపడతావు ఏం కానీ ఇక మొత్తం ఒడ్లు లేవు, బియ్యం లేవు, తోట పోయింది, అంతా పోయింది. ఇక నువ్వేం దయచేస్తావు మాకు మాఫీ చేస్తావు. 2 లక్షలు బ్యాంకులో ఉన్నాయి, మాఫీ చేయలేను. నీ కళ్యాణం పథకం ఇస్తాను, అది ఇయ్యలే. నాకు రైతు బంధు ఇస్తాను, అది ఇయ్యలే. నాకు పండ్లు లేవు, కుడకలు తింటలేను నేను. అంత దేవుని కాడ కుడకలు కొబ్బరికాయలు కొడతా, అంత కుడకలు. నాకు ఏది లేవు, పండ్లు లేవు, ఏ లేవు. ముసంపల్లి నీకేంద్ర ఇచ్చేదని మాట్లాడుతూ నువ్వు వచ్చినట్టువా సారు.
నేను బరుగుద్దు నాకేం లేదు సారు. ఉమ్, 2 మేకపిల్లలు కాసుకొని బతుకుతున్నా. ఉమ్, ఏందంటే మా ఏమ ముసలి నాకు ముసలి కాళ్ళ పట్టీలు వేసుకొని నడుస్తున్నాము. ఉమ్, సారు నన్ను అన్యాయం చేయొద్దు. మటుకు నాకు రైతు బంధు ఇవ్వాలి. ఉమ్. నాకు మటుకు 2 లక్షలు మాఫీ చేయాలి సారు. మళ్ళా నైనా నీకే ఓటేస్తా. లేకపోతే ఇక నాకు మాఫీ కాలేదనుకో నీకు ఓటేయను. ఉమ్, వెయ్యను. నా మారిపోతున్న 30 మంది నేను వేపిస్తా ఓటు. ఉమ్, నాకైతే డబ్బున మాఫీ చేయాలి సారు. ఉమ్. రేపు సోమవారం వరకు మాఫీ చేయాలి. రేపు సోమవారం నేను డెడ్లైన్. మళ్ళీ సోమవారం వరకు మాఫీ చేయాలి. నేను వచ్చి బ్యాంకులో చూసుకుంటా. ఉమ్, అయ్యా నీ కాలు మొక్కుతా జర చేయాలి. ఓకే. ఇదమ్మా మరి పరిస్థితి. మొత్తానికైతే మార్పు అయితే వచ్చింది. మీరు ఏదనుకుంటున్నారు మరి ఉన్న కాడికి ఇట్లా ఉండేనా 10 ఏళ్ళు? 10 ఏళ్ళు ఇయ్యడే. 10 ఏళ్ళు మంచిగా చెర్ల నీళ్ళు ఉన్నాయి, మంచిగా పండించుకున్నాం. మరి ఇవాళ ఎందుకు చెర్ల నీళ్ళు రాకుండా పోయినాయి? ఇంకా 2 పొత్తులు పడ్డాయి, రానియలేదు. రానియలేదు. ఏమన్నా అంటే ఇక అల్ల సాగర్లోనే లేవు అంటారు. సాగర్లో లేవా? సాగర్లో నీళ్ళు ఎందుకు లేవు? కావాల్సిన నీళ్ళు ఉన్నాయి. సాగర్లోనే లేవు అంటారు. ఎవరు చెప్పారు మీకు లేవని? కేసీఆర్ ఉండగానే రైతు బంధు పడేది. ఆ, 2 పొత్తులు పడ్డది, ఆ రైతు బంధు ఇయ్యరైరి. ఆ, అందరికి మాఫీ చేసిరు, మాకు పైసలు కూడా మాఫీ కావాలి. ఆ. మేము దిక్కులేని పచ్చలం ఎట్లేని బర్రెలు మేపుతున్నాం. బర్రె మేపుతారు. ఇక గవర్నమెంట్ ఏమైనా ఇస్తే ఇచ్చారు, వాళ్ళ దయ. ఏం అంతే. చేస్తాం? రైట్, ఇది మొత్తానికి అయితే కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది అనడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఈరోజు పొట్టలకు వచ్చినటువంటి ఈరోజు వరి పొలాన్ని చూస్తుంటే మాత్రం నిజంగా ఒక రైతు బిడ్డగా నాకైతే కడుపు కోసుకోవడం నిజంగా పరిస్థితి వచ్చింది. ఏమాత్రం ఇగో ఇట్లాంటి భూస్వాములు అయితే ఏంది, లేకపోతే ఇట్లాంటి చిన్నపాటి రైతులు ఈరోజు పండించిన పంటని ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే బర్రెలతోటి వాళ్ళకున్న జీవాలతోటి మేపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రానున్న రోజుల్లో పాలన వచ్చి 100 రోజులు అయింది. ఆ 100 రోజులలోనే ఈ రోజు పంట ఎండిపోయింది. ఇక భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందని చెప్పేసి అప్పుడు ఆన పడకుండా మాకు చెర్ల నీళ్ళు ఉండబట్టి ఆన వచ్చినట్టే అనిపించింది. మరి మంచిగా పొలాలు బారినాయి. ఇవాళ ఆన లేదు, నీళ్లు లేవు, ఏ లేవు, మొత్తం కరువు. వచ్చిందా తెచ్చిరా? ఇంకా నీళ్లు దాయితే అనుకున్నాయా ఊళ్ళో? బో దేవుడా, మేము 2 నెలలు ఇప్పుడు ఊసలక నీళ్ళ సుక్క. సారు ముషంపల్లి 2 ఇప్పుడు చెరువు ఉంది. ఎవరి కర్మ ఇదంతా? మీరు తెచ్చుకున్న కర్మ సారు. ఇప్పుడు ముషంపల్లి చెరువు ఉంది. ముషంపల్లి నీళ్ళు లేక కన్నా బాధపడుతున్నారు రైతులు. మరి ఆ చర్ల 2 బోర్లు వేసి ముషంపల్లికి సప్లై చేస్తాం. మేము బతకమా? మేము చల్లగుంటేనే కదా రేపు మళ్ళీ వచ్చాము అవకాశం నీకు ఓటేసేది. మేము చచ్చినాక నీకు ఓటేస్తారు. మొత్తం నీకేంద్ర ఓటు వేసేది అంటారు. నువ్వు ఇచ్చిన డబ్బు అంతా తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకొని తింటుర్రు, మమ్మల్ని ముంచుతుర్రు. దానికి ఇది ఏదైతే రైతుల ప్రెస్టేషన్ చూస్తే మాత్రం చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది. ఏదో చూడాలి. మొత్తానికి వచ్చిన 100 రోజులలోనే ప్రజల జీవితంలో, రైతుల జీవితంలో, ముఖ్యంగా ఏదైతే రైతుల జీవితంలో వచ్చిన మార్పును చూస్తుంటే మాత్రం ఈ కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళొకసారి పాత రోజులు రానున్నాయా? లేకపోతే వాళ్ళ పండించే పంటలకు ఒక భరోసా కల్పిస్తారా? లేకపోతే వారికి తాగుతానికి సాగుకు పక్కనట్లే కనీసం తాగునీటి కూడా నీళ్లు లేవు అని చెప్పేసి కూడా వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అని కూడా మనం ఒకసారి